అది వంశోద్ధారకుణ్ణి తన కడుపులో మోస్తుందిరా. దాన్ని పల్లెత్తు మాట ఎవరన్నా నేను సహించను. అర్థమైందా? అక్కడ ఏవెక్కడుండేవో ఈ గదిలో కూడా అక్కడే ఉన్నాయి. వెతుక్కోవాల్సిన పనేం లేదు. అది కాదు గ్రాని, ఆ గది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. అవసరాలు బట్టి అలవాట్లు మార్చుకోవాలిరా. నువ్విప్పుడు ఇదెవరకటి సాకెత్తివి కాదు, తండ్రివి కాబోతున్నావు. కాస్త హుందాగా నడుచుకోవటం నేర్చుకో. ఎందుకు మార్చావు అని అడగడం హుందాతనానికి తక్కువ? అయిన దానికి కాని దానికి భార్య మీద అరవటం హుందాతనం అనిపించుకోదురా. నువ్వు చిందులేస్తే అది బాధపడుతుంది. నువ్వు పన్ను చెప్తే అది కష్టపడుతుందిరా. దాని కడుపులో వాడికి ఇబ్బంది రాకూడదనేరా నా గదికి మార్చాను. చీమ చుట్టుకుమన్నా మాట బయటకు వినిపించినా ఇలాగే వస్తుంటాను నేను. ఏంటి గ్రాని ఇదంతా? చూడు సాకేత్, నెల తప్పిన భార్యని అపురూపంగా చూసుకోవాలిరా. ఇష్టమే నీకు తెచ్చిపెడుతుండాలి, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుండాలి, సరదాగా తిప్పాలి. ప్రతి క్షణం సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలిరా. అవన్నీ బావకి తెలీదు కదమ్మమ్మా. తనకి తొలిచూరే, నాకు తొలిచూరే కదమ్మమ్మా. వాడికి తొలిచూరంటావేమే పిచ్చి మొహమా. ఏ మాట ఎవరినానాలో తెలియని పిచ్చి ముద్దు. చూడరా, చూడు దాని అమాయకత్వం. దాన్ని పువ్వులా చూసుకో. పన్నెంటి బిడ్డకు తండ్రి అవుతావు. మీరు మరీ పువ్వనకండమ్మమ్మా. తుంచి కోటు జోబు పెట్టుకుంటాడు. చాలే ఊరుకోవే. మరి ఊరికే వాడిని ఉడికించుకో. సాకేత్, దానికి ఏం కావాలో అడుగుతుండు. ఆనందంగా ఉండేలా చూసుకో. ఏ అలాగే గ్రాని. జాగ్రత్త స్వర్ణ. అలాగే అమ్మమ్మా. చూడు, మర్యాదగా నీ నాటకం నువ్వే గ్రానితో చెప్పు, బతికిపోతావు. లేదా నిజం గ్రానికి తెలిసేలా చేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి బయటికి గెంటేస్తాను. సాధ్యం కాని ఛాలెంజ్లు ఎందుకు చేస్తావు బావా? నువ్వు నన్ను ఇలాగే రెచ్చగొట్టు, నీ సంగతి అమ్మమ్మకి చెప్తాను. రేపు నీ మూలంగానే అని ఈ డ్రామాకి అబార్షన్ కర్టన్ వేస్తాను. అప్పుడు నువ్వింకా నీ లైఫ్ లో మీ గ్రానికి దగ్గర కాలేవు. నువ్వు నాకు దగ్గరవ్వడం తప్ప మరో దారి లేదు. నిన్ను నేను క్షమించి పోనీలే అని నా లైఫ్ లో భర్తగా చోటిచ్చినా నిన్ను మీ గ్రాని నీ ప్లేస్ లో ఉంచదు. నీ సేఫ్టీ గురించి చెప్తున్నా. ఓ సెటిల్మెంట్ కొచ్చి సర్దుకుపోతేనే నీ పొజిషన్ సేఫ్. లేకపోతే లైఫ్ లాంగ్ అపోజిషనే. నో పవర్, నో సీట్. ఓకే, చూద్దాం ఎవరి పొజిషన్స్ చేంజ్ అవుతాయో. ఈ ఇంట్లో, నా లైఫ్లో నీకు ప్లేస్ లేకుండా చేస్తాను. నెవర్. నీ వల్ల కాని పని. ఛాలెంజ్? ఎస్, ఛాలెంజ్. అమ్మ ప్రిపేర్ అయ్యుండు. ఖచ్చితంగా గుళ్ళో పబ్లిక్ ముందు సీత మన పరువు తీస్తుంది. వీడు నీ కొడుకు అని ఎడాపెడా కడిగి పారేస్తుంది. అలా వెళ్ళు,
ఆ చెట్టు దగ్గర నిలబడి ఆమె ప్రశ్నని నీ జవాబుని రిహార్సల్ చేసుకో. లేదా ఇదిగో ఈ ఆంజనేయ స్వామితో ఎన్నన్నా ఎంత అవమానించినా మౌనంగా ఉండే ఓపిక ఇవ్వమని, లేదా గుండె బండలా మారాలని ప్రార్థన చెయ్యి. వెళ్ళు. అరే ఆపరా, నువ్వన్నంతగా ఏమీ ఉండదు. నిన్ను చూడగానే ఆవేశపడినా తన ప్రశ్నలకి నా సమాధానాలు సీత మనసు మారుస్తాయనే నమ్మకం నాకుంది. నేను ఆ నమ్మకంతోనే చాలాసార్లు చాలా విధాలుగా నా తప్పు లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసి చీపో అనిపించుకున్నాను. సరే ఓ పంచే, సీత రాగానే నువ్వు ఎదురుపడి తన ఆవేశపడేలా చేయకు. కాస్త పక్కకుండు. నేను అన్నీ వివరంగా చెప్పి తనకు నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఆవేశపడకూడదని ప్రమాణం చేయించుకున్నాకే నిన్ను పిలుస్తాను. అర్థమైందా? నువ్వెప్పుడు పిలిచినా నన్ను చూడగానే ప్రమాణాలు పక్కన పెట్టి ఫైర్ అవడం ఖాయం. మన పరువు పోవడం ఖాయం. ఏంట్రా, సీత ఇంకా రాలేదేంటి? ఎంత ఆలస్యంగా వస్తే అంత మంచిదమ్మా. దేనికిరా? ఎండ ఎక్కువైన కొద్దీ జనం పలచబడతారు. మనం మరీ జనంలో తలదించుకోవడం తప్పుతుంది. చా నోరు మీరా. ఏమై ఉంటుందిరా, సీత ఇంకా రాలేదు? వచ్చి చూసి వెళ్ళిపోయిందేమో. దేనికి? దేనికేంటి, మనం తల్లి కొడుకులమని తెలిసి. అలా వెళ్ళిపోతుందంటావా? అవును, ఎలా వెళ్తుంది? అడిగి కడిగి వెళ్తుంది. హలో హలో అత్తయ్య గారు, సీత. ఆల్రెడీ గుడికి వచ్చేసారా? వచ్చి చాలాసేపు అయింది సీత. ఏంటమ్మా లేటు? ఏమైనా పనుందా? నేను కూడా బయలుదేరి చాలాసేపు అయింది, కానీ దారిలో నా బండి ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్కి చూపించుకుని వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. మీరు వెయిట్ చేయడం ఎందుకని ఫోన్ చేశాను. సరేనమ్మా, మరోసారి కలుద్దాం. రాము కూడా పనుందని అర్జెంటుగా ఏదో వెళ్ళాలంటున్నాడు. సరే ఉంటానమ్మా, బాయ్. అదేంటమ్మా, ఏమైంది? రావడం లేదా? లేదురా. ఎందుకు? మన పరువు ప్రతిష్టలు కాపాడడానికి. జోక్ చేయకమ్మా, చెప్పమ్మా. బండి రిపేర్ అయిందంట్రా. సో తిట్ల దండకం ప్రస్తుతానికి వాయిదా పడిందంటావు. చూడు, చెప్పేస్తా, నా వల్ల కాదని ఇంకెప్పుడు మాట్లాడుకు. ఆ దేవుడు మనకి సమయం కల్పించాడు. దాన్ని మనకి అనుకూలంగా మార్చుకుంటే మనకే మంచిది. సరే తల్లి, సరే. మరి బయలుదేరదామా? పద. ఇది వాళ్ళని కలవడానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏమో. శారద గారి అబ్బాయి రఘురామ్ అని తెలిసిపోయి ఉంటుందా? ఇది ఏమనిందో, ఏం గొడవ జరుగుతూ ఉందో. అసలు నిజం దాచి ఎందుకీ నాటకం ఆడారని వాళ్ళని, ఇంటికొచ్చి నన్ను ఉతికారేస్తుందేమో. చాలా గంభీరంగా వస్తోంది. అయిపోయింది, ఈ ప్రయత్నం గంగపాలే. ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందంటే అమ్మో, నన్ను కడిగి పారేస్తుంది. దీనికి కనపడకుండా ఉండాలి. ఏంటోరా రాము, ఆ రాము గారు నీకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. నువ్వేమో బిజీ బిజీ అయిపోయావు. ఊసులు ఊహలు. నేనెంతో ఆశపడి వెళ్ళాను, కానీ ఆయన్ని కలవలేకపోయాను. ఏంటే, నువ్వు కూడా మాటలు నేర్చావా? ఆహా, నీకెలా తెలుసు? నిన్నటిదాకా ఒంటరిదాన్నిగా,
అందుకు వారు కలవలేదు కాబట్టి మమ్మల్ని పలకరిస్తున్నావు. కలిసుంటే అసలు ఇటువైపు చూసేదానివే కాదు. ఏ మీరిద్దరూ కలిసి నన్ను ఏడిపించాలని డిసైడ్ అయ్యారా? ఫీల్ అవ్వకండి, మీరు ఒకటవుతారులే. ప్రతిసారి ఎందుకు ఇలా మిస్ అవుతుంది? ఏదో ఒక డిస్టర్బెన్స్. ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఒకసారి ఎదురుపడి ఎవరేంటో ఎవరి మనసేంటో తెలిస్తే అమ్మా నాన్నలకి టెన్షన్ క్లియర్ చేయొచ్చు అనుకుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. చా, అసలు ఇదంతా చూస్తుంటే నా జాతకంలోనే ఏదో ఫాల్ట్ ఉందనిపిస్తుంది. హలో రాము గారు. రాముని కాదమ్మా, లాయర్ రామ్మోహన్ రావుని. అయ్యో సారీ అండి. పర్వాలేదులేమ్మా. ఆ, చెప్పండి సార్. ఒకసారి వచ్చి నన్ను కలవగలవమ్మా? ఆ, నేను వెంటనే వస్తాను సార్. పర్వాలేదులేమ్మా, అంత అర్జెంటేం లేదు. మీకు అర్జెంట్ కాకపోవచ్చేమో కానీ నాకు జాబ్ విషయం అర్జెంట్ మ్యాటరే సార్. సరేనమ్మా. ఆ, నేను వెంటనే వస్తున్నాను. ఇదేంటి, ఇది లోపలికి కూడా రాకుండా మళ్ళీ ఎటు వెళ్తుంది? దీని మొహం చూస్తుంటే పలకరిద్దామంటేనే భయంగా ఉంది. అసలేం జరిగిందో తెలియడం లేదు. మళ్ళీ ఎక్కడికెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. లాభం లేదు. వెళ్ళి శారదగారిని కలిసి వివరంగా మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు. మీరు ఏమైనా చేయండి, ఎలాగైనా చేయండి. ఏ పాయింట్ మీద వీలైతే ఆ పాయింట్ మీద మాకు డివోర్స్ ఇప్పించండి. ఎంత ఫీజు కావాలన్నా ఇస్తాను. బాబు, మీ మాట మీదే కానీ నా మాట వినిపించుకోరా? సరే, ఓ పని చేయండి. దీని మీద మీ భార్య చేత సంతకం చేయించి తీసుకురండి. ఎలా పెడుతుందండి? నేను ఈ ప్రయత్నంలో ఉన్నానని తెలిసిన మనిషి, తను సంతకం పెట్టదు. ఆవిడ సంతకం చేయకపోతే కేసు కోర్టు వరకు వెళ్ళదు. ఎలా పెట్టించమంటారు? మీ తెలివితేటలు ఉపయోగించండి. నయానో భయానో మోసం చేసు, మాయ చేసు, ప్రేమగా బురుడి కొట్టించు సంతకం మీరు సంపాదిస్తే తర్వాత సంగతి నేను చూసుకుంటాను కదా. చాలా కష్టం అండి. అందుకే చట్టం ఈ లిటిగేషన్ పెట్టింది. లేకపోతే చాలామంది 3 నిద్రలు కాగానే వదిలేసి మళ్ళీ పెళ్లి వరుసలో నిలబడేవారు. నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నాకు తెలుసు. మళ్ళీ మీ కథ మొదటి నుంచి చెప్పకండి. ఈ కాగితం మీద ఆవిడ సిగ్నేచర్ కంపల్సరీ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇదేమీ మీ ఇల్లు కాదు అలా ప్రశ్నించడానికి. లాయర్లు అన్నాక 1,00,000 మందికి 1,00,000 పనులుంటాయి. నా పని నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకొని వెళ్ళు. ఒకరు ఇంట్లో చేరి నరకం చూపిస్తున్నారు, తమరు బయట నుంచి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమోనని. కోరి చేసుకున్న వాళ్ళు అప్పుడే నరకం అంటున్నారే. మీ మోసాలు ఏమైనా పసిగట్టిందా ఏంటి? మోసం పసిగట్టడం కాదు, మోసం చేస్తోంది. అదలా చేసేది కాదు. ఆహా, ఒక అబద్ధానికి మరో అబద్ధం సర్టిఫికెట్ ఇస్తోంది. ఒక దొంగ మరో దొంగని సమర్థించడం అంటే ఇదే. మిస్టర్ సాకేత్, హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా నోరు జారడం మంచిది కాదు. ఒక అబద్ధానికి మరో అబద్ధం సర్టిఫికెట్ ఇస్తోంది. ఒక దొంగ మరో దొంగని సమర్థించడం అంటే ఇదే. మిస్టర్ సాకేత్, హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా నోరు జారడం మంచిది కాదు. ఇదే ఈ పొగరే నీకు నీ చెల్లికి. మీ అతి తెలివితేటలు తొందరలోనే బయట పెడతా. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఎవరు నోరు మూసు కూర్చోవాలో చెప్తా. అనవసరంగా కానిపోని శపథాలు చేసి నీ జీవితం నువ్వే పాడు చేసుకోకు. దాన్ని ప్రేమించి నన్ను కాదన్నావు. దాన్ని పెళ్లి చేసుకొని అది మోసం ఇది అబద్ధం అంటే ఇక నీ జీవితంలో సుఖ సంతోషాలు దూరం అవుతాయి. జాగ్రత్త. ఏంటి
ప్రేమ దాన్నా హ, ఎందుకు అన్నీ తెలిసి కూడా దాని అబద్ధాన్ని నిజం చేస్తున్నావు? అసలు ప్రేమ నాటకం నీది. నీ మనసులో ఒకరిని పెట్టుకొని నన్ను మోసం చేయాలని చూసావు. ఇంకొకసారి ఆ మాట అంటే చుట్టరికమని కూడా చూడకుండా చంప పగలగొడతాను. ఏం కూసావు? నన్నే చంప పగలగొడతా అంటావా? అనవసరంగా నిందలు నా మీద వేస్తే నిన్నే కాదు ఎవరినైనా సరే నేను లెక్క చేయను. అవును, స్వర్ణనేంటో బెదిరిస్తున్నావంట? అది మా భార్యాభర్తల విషయం, నీకు అనవసరం. నౌ యు ఆర్ రైట్. భార్యాభర్తలు అలాగే ఉండడం మంచిది. మళ్ళీ మోసం అబద్ధం అనకు. అయినా క్షణానికి ఒక మాట మార్చేస్తున్నావు. నువ్వు చెప్పేదేమనుకోవాలి? నిజమనా లేక అబద్ధమనా? అసలు నీకు వ్యక్తిత్వం అనేది ఉందా? సీత, అలా పిలవద్దని ఇదివరకే నీకు ఒకసారి చెప్పాను. పిలిస్తే వదిని గారు అని గౌరవంగా పిలువు, లేదంటే సీత గారు అని మర్యాదిచ్చి పిలువు. నువ్వు నాకు మర్యాద ఇస్తున్నావా నేను నీకు ఇవ్వడానికి? చెల్లెలి భర్తవై చిన్నవాడివైపోయావు. మరిది గారు అంటే ఆయుక్షీణం. సరే, అదంతా ఎందుకులే గాని లాయర్ గారి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? మాకు 1,00,000 వ్యవహారాలుంటాయి. కోట్ల వ్యాపారం కదా, ఖచ్చితంగా ఉంటాయి. అయినా ఈయన మీ పర్సనల్ లాయర్ కాదు, కంపెనీ లాయర్ అంతకన్నా కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నా ఇష్టం, నేనే లాయర్నైనా సంప్రదిస్తాను. పర్సనలా లేకపోతే బిజినెస్ వ్యవహారమా? ఆ డీటెయిల్స్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పన్ను చూసుకుని వెళ్ళు. ఫ్రాంక్నెస్ ఉన్న వాళ్ళైతే చెప్పడానికి ఇలా వెనకాడ్రు. ఎవరి ఫ్రాంక్నెస్ ఏంటో వాళ్ళ అంతరాత్మలకు తెలుసు. హ, అసలు అది నీకు ఉంటే కదా. అంతేలే, నీలాగే అందరూ అనుకుంటావు. హ, అయినా నీతో నాకు అనవసరం, వెళ్ళు. నమస్కారం సార్. రామ్మా సీతారా, కూర్చో. ఇప్పుడు మిమ్మల్ని ఒక అతను వచ్చి కలిసి వెళ్ళాడు కదా, ఆ. అతను ఏ కేసు విషయంగా వచ్చాడు? వెళ్ళే ఏడాది కూడా దాటలేదు, అప్పుడే డైవర్స్ కావాలంటున్నాడు. నమస్కారం సార్. రామ్మా సీతారా, కూర్చో. ఇప్పుడు మిమ్మల్ని ఒక అతను వచ్చి కలిసి వెళ్ళాడు కదా, ఆ. అతను ఏ కేసు విషయంగా వచ్చాడు? వెళ్ళే ఏడాది కూడా దాటలేదు, అప్పుడే డైవర్స్ కావాలంటున్నాడు. అవును, అతని గురించి అడుగుతున్నావు. అతను నీకు తెలుసా? ఏదో దూరపు బంధుత్వం ఉందిలేండి. అలాగా, అతను చెప్పేది నిజమేనంటావా? అసలు అతను నిజమైతే కదా అతను చెప్పేవి నిజమవడానికి. బాగా చెప్పావు. అతని సంగతి తర్వాత కానీ నీ కేసు విషయంలో అన్ని వివరాలు సేకరించాను. మీ జాబ్ పోవడానికి మంగమ్మ గారే కారణం అని తెలుసుకున్నాను. ఆవిడ మీ పై ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ జాబ్ తీయించేలా చేసింది. నీకు ఆవిడకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇప్పుడు తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటి సంగతి నేను చూసుకుంటాను. సార్, నా జాబ్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? చెప్పండి సార్. చాలా ప్రయత్నం చేయాలి. అవును, నువ్వు డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్ళినప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చావా? మేనేజర్కే ఇచ్చాను సార్. నువ్వు జాయిన్ అవడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా? ఉన్నారు, కానీ అతను నాకు ఫేవర్గా చెప్పకపోవచ్చు. సరేనమ్మా, మిగతా వివరాల కోసం ప్రయత్నం చేస్తాను. ఏ చిన్న ఆధారం దొరికినా మేనేజర్ అవుట్, నువ్వు ఇన్. సరే సార్, నేను వస్తాను. మంచిదమ్మా.
ఎంత నీచానికి దిగుజారో నన్నేం చేయలేక నాతో గెలవలేక నా బతుకు తెరువు మీద కొడతావా పిఠాపురం మంగమ్మ నీ దుర్మార్గం బయట పెట్టి నలుగురు నిన్ను చీకొట్టేలా చేస్తాను